కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీలో పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురాం రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గరికా సీతాలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంటు ఉచితం, రైతులకు రైతు భరోసా, రైతు బీమా పథకాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందుతోందని, అందువల్ల మీ గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో నడిపేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని గ్రామస్తులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు ఇక్కడ నిలబెట్టిన క్యాండిడేట్ సీతాలక్ష్మి గారు, ఉంగరం గుర్తు వారికి. సీతాలక్ష్మి గారికి ఓటు ఎందుకు వేయాలి, ఏ ఓటు ఎందుకు వేయాలని మీరు కూడా అడుక్కోవాలి. అది కూడా ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మీకు ఏ నిధులు వచ్చినా, ఏ సాయం వచ్చినా, డబ్బులు ఎక్కడి నుంచి రావాలి, ఏ నిధులు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ మీకు సన్నబియ్యం కానివ్వండి, సన్నబియ్యం 14,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. మనకు ఫ్రీ వస్తుంది, కానీ అక్కడ 14,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. వడ్లకు బోనస్ ఇస్తుండ్రు, అదొక 1,600 కోట్ల రూపాయలు. బస్సు ప్రయాణానికి స్త్రీలకు మీకు బస్సు ఫ్రీ వస్తుంది, మనకు ఫ్రీ వస్తుంది, స్త్రీలకు ఫ్రీ వస్తుంది, కానీ ఆడ 7,000 కోట్ల రూపాయల ఖర్చు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇస్తుంది. 60 లక్షల దగ్గర 55-60 లక్షల ఇండ్లకు బిల్లు రావడం లేదు, ఫ్రీగా 60 లక్షల ఇండ్లకు ఫ్రీగా వస్తుంది అన్నమాట. అది కూడా కోట్లలోనే ఖర్చు. పాత నిధులు ఇస్తూ కొత్త నిధులు ఇచ్చుకుంటే కోట్ల రూపాయలు ప్రజల కొరకు, సంక్షేమ పథకాల కొరకు కాంగ్రెస్ పాటుపడుతుంది. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మంత్రి బృందంతో పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి ఇప్పుడు అనమాట. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే మంత్రి వారు ఎవరు? పొంగులేటి సీనన్న గారు. వారు మంత్రి, ఇండ్ల మంత్రి పొంగులేటి సీనన్న గారు. భూములకు సంబంధించిన మంత్రి వారు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి వారు తుమ్మల నాగేశ్వరరావు గారు. నీటిపారుదల శాఖ మంత్రి వారు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంతా కాంగ్రెస్ మంత్రులే. పని చేయాలన్నా వాళ్ళే చేయాలి. ఇక్కడ ఎవరి నుంచి మీకు తప్పు జాబు చెప్పేసి మేము చేసిన నిధులే ఇవి మనం రాసిస్తున్నాం, మీరు చేస్తుంది. ఇక్కడ ఒకవేళ ఈ ఊళ్ళో కొన్ని అవకతవకలు జరుగుతాయి, కొన్ని ఇల్లు రాకపోతే, కొన్ని రానోళ్ళు ఉంటాయి, అంటే పాలేరు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు ఎలక్ట్రిసిటీది ఒకటి ఉంది, డ్రైనేజ్ వాటర్ ఉంది. డ్రైనేజ్ ఏమో మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద తీసుకోవచ్చు మనం. అది దయచేసి మీరు ఈ ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎట్లాగో వస్తుంది, సర్పంచ్ వచ్చినాక సర్పంచ్ కూడా కొన్ని నిధులు ఉంటాయి. చాలా మట్టుకు డ్రైన్లు క్లీనింగ్, మట్టి పోయటము, కరెంటుది బల్బులు బుగ్గలేయటం అనేది మొత్తం సర్పంచ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు నన్ను అడిగే చాలా సమస్యలు సర్పంచే అయిపోతాయి. 2 ఏళ్ల నుంచి సర్పంచ్ లేదు కనుక నిధులు ఆగిపోయింది. ఇప్పుడు సర్పంచ్ వచ్చినాక నిధులు వచ్చేస్తాయి గ్రామానికి. వారికి ఫండ్ లేనిది నేను చేయడానికి మీకు పూర్తి స్థాయిగా హామీ ఇస్తున్నాను అన్నమాట. అందుకొరకే వేరే మీరు ఏ ఆలోచన పెట్టుకోకండి. అక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్ మీరు వేసుకుంటే మీకు ఫండ్ సులభంగా అయిపోయింది. వేరే మాటలు ఎవరు మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, నా సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాఘాపురం గడ్డ కాంగ్రెస్ గడ్డ. 2 సార్లు నన్ను గెలిపించారు. గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత ఈ గ్రామాన్ని 90% సీసీ రోడ్లేసి గ్రామ అభివృద్ధి చేశాను, డ్రైనేజీలు నిర్మించాను. సర్పంచ్ అభ్యర్థి గరికా సీతాలక్ష్మి గారికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన గరికా సీతాలక్ష్మి గారిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం జరిగింది. మరి వారి గుర్తు ఉంగరం గుర్తు. వారిని ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,
గ్రామ ప్రజలు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. అందరికి నమస్కారం. మీరు ఇక్కడ నిలబెట్టిన క్యాండిడేటు సీతాలక్ష్మి గారు, ఉంగరం గుర్తు వారికి. సీతాలక్ష్మి గారికి ఓటు ఎందుకు వేయాలి, ఓటు ఎందుకు వేయాలని మీరు కూడా అడుక్కోవాలి. అది కూడా ₹1 కోట్ల ఖర్చు నిధులే ఇవి. మన